మీరు ఒక్కటి ఆలోచించండి, 84 లక్షల జీవరాశులలో భగవంతుడు స్వరపేటికను ఏ ప్రాణికి ఇవ్వలేదు. భగవంతుడు ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే స్వరపేటికనిచ్చి మాట్లాడగలిగిన అదృష్టాన్ని ఇచ్చాడు. మాట్లాడగలగడం ఎంత అదృష్టమో మాట్లాడగలగడం అంత దురదృష్టం కూడా. నేను ఈ మాట అన్నప్పుడు స్పష్టతతోనే అంటున్నాను. ఎందుకంటున్నానంటే మాట్లాడడానికి పెట్టుబడి ఉంది, మాట్లాడడానికి ఖర్చు ఏముంది, ఏమీ లేదు. కాబట్టి మాట యొక్క విలువ తెలుసుకుంటే మాట ధరించడానికి కారణమవుతుంది. మంచి మాటలు మాట్లాడడం, మంచి మాటలు ఎప్పుడూ మనసులో స్మరిస్తూ ఉండడం, భగవన్నామం పలకడం తరించడానికి కారణం. కానీ నాబోటిగాడు 24 గంటల కాలంలో ఆ స్వరపేటికని భగవన్నామానికి, భగవత్కథకి, భగవంతుని గురించి చదువుకోవడానికి ఎంత ఉపయోగిస్తాను, మిగిలిన అక్కర్లేని విషయాలు నన్ను నేను పొగుడుకోవడానికి, ఇతరులను నిందించడానికి, ఇబ్బంది పెట్టడానికి, మనసులు బాధ పెట్టడానికి ఎంత ఉపయోగిస్తాను. అప్పుడు మాట ఎంత ప్రమాదకరమైంది. మాట చేత పాపమును మూటగట్టుకుంటాడు. అందుకే ఆ మాట మీదే వేదం అన్ని నియమాలు పెట్టింది. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమ ప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్. నేనేదో సత్యం మాట్లాడుతున్నానని చాలామందికి అప్రియమైన విషయమును మాట్లాడవద్దు. అది మాట్లాడవలసిన విధానము కాదని చెప్పింది. సత్యం బ్రూయాత్, సత్యమును మాట్లాడు. ప్రియం బ్రూయాత్, ప్రియంగా మాట్లాడు. న బ్రూయాత్ సత్యమప్రియం. నాకు సత్యం మాట్లాడే అవకాశం వచ్చింది కదా అని అవతల వారి మనసుకి ఇబ్బంది కలిగే అప్రియమైన సత్యాన్ని మాట్లాడే ప్రయత్నమే చేయకు. నబ్రూయాత్ సత్యమప్రియం, ప్రియంచ నానృతం బ్రూయాత్. అవతల వాళ్ళకి సంతోషంగా ఉంటుందని అబద్ధాలు మాట్లాడకు. వాక్కుని సక్రమంగా వినియోగించుకో. ఎందుకనంటే మనిషిగా పుట్టావు, నీకు మాత్రమే ఉంది. ఒకటి మాత్రం నిజం, ఈశ్వరుడు లెక్క కట్టినప్పుడు ప్రధానంగా లెక్క దేనికి కడతాడు అంటే అపూర్వంగా కడతాడు. అంటే అపూర్వరం స్వరపేటిక. నీకు మనుష్య జన్మ ఇచ్చాను, ఇంత ఆయుర్దాయంలో ఇన్ని గంటల సమయం నీకు ఇచ్చాను. ఇన్ని గంటల సమయంలో నువ్వు భగవన్నామం మాట్లాడింది కానీ, పరులను సంతోషపెట్టి మాట్లాడింది కానీ, మంచి మార్గం చూపించడానికి మాట్లాడింది కానీ, మీరెందుకు బెంగ పెట్టుకుంటారు అని అవతల వాళ్ళకి శాంతి కలిగే మాటలు కానీ నువ్వు మాట్లాడినవి ఎన్ని, నువ్వు అవతల వాళ్ళని ఉద్వేగపరిచేటటువంటివి, అవతల వాళ్ళని బాధ పెట్టేటటువంటివి, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేవి నువ్వు మాట్లాడినవి ఎన్ని అని లెక్క కట్టాడనుకోండి, అప్పుడు ఏమైపోతుంది జీవితం. గీత అంటాడు, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్, స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపముచ్యతే అన్నాడు. వాక్కు తపస్సు అన్నాడు ఆయన. తపస్సు అంటే ఎక్కడో అరణ్యానికి వెళ్ళి కూర్చోవడం తపస్సు అని గీతాచార్యుడు చెప్పలేదు. అనుద్వేగకరం వాక్యం, చాలామంది ఉద్వేగం పొందేటట్టు, బాధపడేటట్టు అనుద్వేగకరం వాక్యం. సత్యం ప్రియహితం చేయత్, సత్యమైనది, ప్రియమైనది, అవతల వాళ్ళకి మేలు చేసేది, అటువంటిదే మాట్లాడు. స్వాధ్యాయాభ్యసనం చేయవ, నువ్వు ఎక్కువ మాట్లాడి తప్పు చేయకుండా ఉండడానికి చదువుకుంటూ కాలం గడపడానికి ప్రయత్నం చెయ్యి. ఏదో మనసులో మననం చేయడానికి సమయాన్ని కేటాయిస్తూ ఉండు. ఒకరోజు కాలాన్ని నీకు నువ్వే ప్రయత్నపూర్వకంగా పరిశీలించుకోకపోతే ఈశ్వరుడు పరీక్షించేది నీకు ఇచ్చిన ఈ గొప్ప విభూతినే పరిశీలిస్తాడు. దీనిని ఆధారం చేసే మళ్ళీ పునర్జన్మనిస్తాడు. నీకు ఇచ్చిన వాక్కుని సద్వినియోగం చేసుకోలేనప్పుడు నీకు మళ్ళీ స్వరపేటిక ఉన్న మనుష్య ప్రాణిగా ఎందుకు? కుక్కగా వెళ్ళినా, పిల్లిగా వెళ్ళినా ఈ తినడానికి, ఈ దాచుకోవడానికి, ఈ పునరుత్పత్తికి, ఈ రోగానికి, ఈ మృత్యువుకి, ఈ ఆకలికి, ఈ దాహానికి, ఈ జరకి, ఈ మరణానికి ఇది చాలు అని వీరు ఉపాధిని ఇచ్చేస్తే, కాబట్టి ఎంత ఉపయోగపడుతుందో అంత జాగ్రత్తగా ఉండవలసినది కూడా వాక్కుతోటే.